అందరికీ నమస్కారం. కీసు కీసెండ్రెంగుం ఆనై చాத்தன் கலந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேய்ப் பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாயனருங்குள்ளாயிச்சிய மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெம்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் తిరవేలోరెంబావాయ్. గోదాదేవి నిద్రిస్తున్న మరో చెలికత్తెతో, ఓ వెర్రిదానా అంటే పేయి పెಣ್ಣే, చూడు ఆనైచ్చాతన్ గ్రామంలోని పక్షులన్నీ దిక్కులన్నిటిలోనూ కీచుకీచుమంటూ మాట్లాడుకుంటున్నట్లు అరుస్తున్నాయి. అది నీకు వినపడటం లేదా? ఇక్కడ వెర్రిదానా అని సంబోధించటం లౌకిక విషయాల వైపు దృష్టిని ఉంచి భగవత్ అనుభవాన్ని ఆలస్యం చేస్తున్న ఆత్మ యొక్క అజ్ఞానాన్ని సూచిస్తుంది. చేతికున్న కడియాలు నగలు గలగల్లాడుతుండగా సుగంధం వెదజల్లే జడలు గల గోపికలు కవ్వంతో పెరుగును చిలుకుతుంటే ఆ వచ్చే శబ్దం, ఓసేయ్ నీకు వినపడటం లేదా? ఈ శబ్దాలన్నీ వినపడుతున్నా నీవు లేవలేదు సరికదా? కనీసం కేసి అనే రాక్షసుడిని సంహరించిన కృష్ణుణ్ణి కీర్తిస్తూ పాడుతుంటే అది కూడా నీకు వినపడటం లేదా? లేక వింటూనే పడుకొని ఉన్నావా? ఆ కేశవుడిని కీర్తించటం అంటే మనసులోని అజ్ఞానం బద్ధకం అనే రాక్షసులను నశింపజేసి భగవంతుని స్మరణలో లీనమవ్వాలని సందేశం. ఓ తేజస్సు గలదానా, త్వరగా లేచి మాతో కలిసి వ్రతంలో పాల్గొని ఆ కేశవుడిని కీర్తించు. ఇక్కడ తేజస్సు గలదానా అని పిలవటం ద్వారా ఆత్మ స్వతహాగా పవిత్రమైనదని, కేవలం తాత్కాలిక అజ్ఞానంలో ఉందని, త్వరగా మేలుకుంటే దాని సహజమైన జ్ఞాన తేజస్సు తిరిగి ప్రకాశిస్తుందని గోదాదేవి వివరిస్తుంది. ఓ చెలి, నీ తేజస్సు మాకు కనపడుతున్నది. దానిని కనపడకుండా చేయకుండా మేమందరం దర్శించి అనుభవించడానికి వీలుగా తలుపు తెరువు.